ప్రణాళికలో భాగంగా తన కృపా సహాయము చేత కంటికి కనిపించేటువంటి మందిరాన్ని ఆయన ఒకవేళ నిర్మాణం చేసిన కంటికి కనిపించినటువంటి మందిర నిర్మాణం ద్వారా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికనే ఏర్పాటు చేశాడు. ఏంటి కారణం ఏంటి అనంటే, ప్రారంభ కాలం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు తన అనాది సంకల్పమును బట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తానుసారముగా దైవికంగా ఎదిగి ఫలించాలని, ఈ భూమి మీద మంచిగా బ్రతకాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో నుండే మనమందరం ఈ భూమి మీదకి వచ్చాం. అయితే భూమి మీదకి వచ్చినటువంటి మన స్థితిగతులన్నీ మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలనేటువంటి ఆ ఆలోచనలను దేవుడు మొట్టమొదటిగా చక్కగా తన గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు, మనం ఎలా ఉండాలని. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము చదువుదాం ఒకసారి. 3 నుండి నేను చదువుతున్నాను చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహింపచేశాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోండి. అంటే ఏం చెప్పాలనుకున్నాడు ఆయన అంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారు, సమస్త మానవాళి పరిశుద్ధులుగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతకాలి, దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా బ్రతకాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకోండి. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధతను కోల్పోయి బ్రతుకుతూ వచ్చారు. ప్రారంభంలో పాత నిబంధన కాలంలో అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి యొక్క పాపపు స్థితిని పోగొట్టుకోవడానికి జగత్తు పునాది వేయబడక మునిపే పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు అనుకుంటే, పాప సంబంధమైనటువంటి స్థితిలో ప్రతివారు బ్రతుకుతున్నారని దేవుడే అన్నాడు. ఆ 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అక్కడ? మీ అపరాధముల చేత మీ పాపముల చేత చచ్చిన వారే అన్నాడు. అంటే మనుషులందరూ కూడా ఏమైపోయారు అంటే, పరిశుద్ధులుగా బ్రతకాల్సిన వాళ్ళు పాపము చేసి పాపమునకు స్వాధీనమైపోయి ఆ స్థితిలోనికి వెళ్ళిపోయి వారి యొక్క పరిశుద్ధతను కోల్పోయి వాళ్ళు బ్రతికేశారు. అలా బ్రతకడం వల్ల, అలా జీవించడం వల్ల వారు దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వచ్చేసారు. అలాంటప్పుడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే గనక వాళ్ళు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక పౌరపు పిల్లనో, ఒక దూడ పిల్లనో ఇవన్నీ కూడా వాళ్ళు పట్టుకొచ్చేవారు. అవి తీసుకొచ్చి బలిచ్చేవారు. ఎవరికి అంటే, వారి యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి వారు బలిచ్చేవారు. ఆ బలి ద్వారా వాళ్ళు పాపం పోతుందని వాళ్ళు నిర్ణయించుకునేవారు. ఒక పావురపు పిల్లో, ఒక గోవ పిల్లో, ఒక దూడ పిల్లో ఏదోటి పట్టుకొచ్చి దాన్ని బలిచ్చేవారు దేవునికి. అలా బలిచ్చి వారు పాపాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసేవారు. దేవుడు కూడా దాన్ని కాదని చెప్పలేదు ఆయన. అయితే బలివమని దేవుడు కూడా కోరలేదు సుమా. ప్రారంభంలో కయ్యను ఫస్ట్ వచ్చాడు కదా, ఆ తర్వాత ఫస్ట్ బలిచ్చింది ఎవరు అంటే మనకు తెలుసు కదా, ఎవరైనా హేబెలు కదా బలిచ్చింది. కనుక దేవుడు కూడా దాన్ని కాదనలేదు, కానీ దాన్ని పాప పరిహారార్థ బలి అన్నారు. ఏంటది? పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిని వాళ్ళు అంగీకరించి, దేవుడు కూడా దాన్ని అంగీకరించి పాపాన్ని తీసివేయడానికి వాళ్ళు చేస్తున్న దానిని ఒక పద్ధతి ప్రకారంగా మీరు చేయాలని కొన్ని నిర్ణయాలు ఏర్పాటు చేశాడు. అయితే దేవుడు ప్రారంభం నుంచి కూడా ఈ మాటలు చెప్తే ఏమన్నాడంటే, మీరు బలిలు అర్పించుట ద్వారా, ఈ బలి మీరు అర్పించుట ద్వారా మీ పాపమేమీ పోదు అన్నాడు. ఈ బలి అర్పించడం ద్వారా ఈ పాపం పోదు అన్నాడు. కాబట్టి ఈ బలి అర్పించడానికి మనిషికి సాధారణంగా తేలికైనటువంటి పనులు కదా ఇవన్నీ. ఏంటి అంటే, బలి ఏదో ఒక బలిస్తే మనం తప్పించుకుంటాం, కానీ అక్కడ ఎవరు వస్తారు? మనం ఏదైతే నిర్ణయించామో, ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది వెళ్ళిపోద్ది అక్కడికి, అంతేనా? కనుక అది కాదు అనుకుని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో అపొస్తలుడైన పేతురు గారు ఆ రోజునే ఈ ప్రకటన చేశాడు. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అన్నాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే, ఆ రోజున ఆ పితరులందరూ కూడా ఇశ్రాయేలు జాతి అందరూ వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు చేసినటువంటి పని ఏదో ఒక బలిచ్చి దేవుని యొక్క ప్రేమను పొందుకుని ఆ పాపాన్ని తీసుకొసుకోవాలని అనుకునేవారు వాళ్ళు. అయితే వెండి బంగారము లాంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటే, అవి మిమ్మల్ని విమోచించవు, అవి మిమ్మల్ని రక్షించవు. కాబట్టి మీరేం చేయాలి? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల క్రీస్తు రక్తం అన్నాడు. అంటే
ఆ రోజు నుంచి కూడా ప్రారంభ కాలం నుంచి కూడా దేవుడు ప్రకటన చేస్తా వస్తున్నాడు. మీరు చేసేది అంతా కూడా ఏమీ జరగదు, కానీ మీకంటూ ఒక రక్షకుణ్ణి నేను ఏర్పాటు చేస్తాను. ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి భావాలతో వాళ్ళు ఎదిగి బలించాలని, మంచి ఉద్దేశాలతో వారు రక్షించబడాలని ప్రారంభం నుంచి కూడా కొన్ని ప్రకటనలు చేసుకుంటూ మీ కొరకు ఒక రక్షకుణ్ణి ప్రకటిస్తాను, ఒక రక్షకుని తీసుకొస్తాను, వీటి ద్వారా మీ పాపం పోదు అని ఆ రోజునటువంటి ఆ ప్రజలందరికీ కూడా తన రక్షణ ప్రణాళికలో బోధించుకుంటూ వచ్చాడు ఆయన. అందులోనే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం 18 వచ్చాను. గడిచిన రాత్రి నీ వంటి ప్రవక్తను పుట్టించదని అన్నాడు. చాలు. ఏమంటున్నాడు అక్కడ అంటే, నీ వంటి ప్రవక్త అంటే ఆ రోజున మోషే గారితో చెప్పాడు, నువ్వు ఎలాగైతే ప్రజలకు ప్రవక్తగా ఉండి నడిపిస్తున్నావో నీ వంటి ఒక ప్రవక్తను నేను పంపిస్తానన్నాడు. తర్వాత మోషే గారు కూడా అన్నాడు, ఆ ప్రవక్త చెప్పే మాట మీరు వినాలి, వినకపోతే మిమ్మల్ని నేను ఊరుకోనన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కీర్తన 2వ కీర్తన 3వ చరణంలో 2వ కీర్తన 3వ చరణం అక్కడ ఉంది. అక్కడ ఏమనుందంటే చదవండి. ఆయన అభిషక్తుడు అని రాయబడింది అక్కడ. ఆయన అభిషక్తుడు అంటే రాజు, క్రీస్తు అని అర్థం కదా. మరి ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ప్రవచించుకుంటూ వచ్చి మీ కొరకు ఒక రాజుని నేను ఏర్పాటు చేస్తాను. కంటికి కనిపించేటువంటి ఈ రాజులందరూ, సౌలు గాని, దావీదు గాని, సొలొమోను గాని, రెహబాము గాని, వీళ్ళందరూ మీ పాపాలు తీయలేరు. వీళ్ళందరూ మిమ్మల్ని రక్షించలేరు. వీళ్ళు మిమ్మల్ని పరిపాలన చేస్తారు, మీ మీద పెత్తనం చేస్తారేమో గాని వీళ్ళు మీ పాపాన్ని మాత్రం తీయలేరు. కనుక మీ పాపాన్ని తీసేటువంటి రాజును పంపిస్తాను. కంటికి కనిపించే వాళ్ళు మిమ్మల్ని పరిపాలన చేస్తారు, మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు. కానీ ఈ రాజు మీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, మీ పాపం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఈ రాజు తన ప్రాణాన్ని అర్పిస్తాడు అని ప్రారంభం నుండి కూడా రక్షకుని గూర్చినటువంటి అనుభవాలు, రక్షణ గూర్చినటువంటి ప్రణాళికను ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు. చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 7:14 చదవండి. యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అన్నాడు. అంటే ప్రారంభించి చెప్పుకొస్తున్నాడు, కన్యక గర్భవతి అవుతుంది, ఆమె ద్వారా ఒక కుమారుడు భూమి మీదకి వస్తాడు, అతను ఇమ్మానుయేలు, మీకు తోడుగా ఉంటాడు. అంతేకాదు ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 9:6 కూడా చూడండి. యెషయా గ్రంథం 9:6 భాగం. అమ్మా, ఏలయనగా ఇదిగో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును అని అంటే ప్రారంభం చెబుతున్నాడు ఆయన. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే ప్రకటన చేసుకుంటూ వస్తున్నాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడునంటే రాబో రక్షకును గురించి. ఈ రక్షకుడు భౌతికంగా పరిపాలన చేసేవాడు కాదు, హృదయాన్ని పరిపాలించేవాడు, హృదయాలను శుద్ధి చేసేవాడు, హృదయాలను కాపాడేవాడు, పాపము నుండి పరిశుద్ధతలోనికి నడిపించే రక్షకుడు ఈ రక్షకుడు. ఈ రక్షకుడిని గురించి ప్రకటన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనకి మలాకి గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి, మలాకి గ్రంథం 4:2 భాగం చూడండి. మలాకి గ్రంథం 4:2 త్వరగా చదవాలి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వినట్లు గంతులు వేస్తారు, మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ నీతి సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసా? అక్కడ ఇంకో మాట, మంచి మాట ఉంటుంది చూడండి. 3 మలాకి గ్రంథం 3 భాగములో ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఏమనుంది అక్కడ? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అంటే కంసాలి ఎంత చక్కగా వాటిని శుద్ధి చేసి అందులో ఉన్నటువంటి మస్టంతా పోగొట్టి, మన్నంతా పోగొట్టి, చక్కటి మేలిమి బంగారాన్ని బయటకు తీస్తా ఉంటాడో ఆయన అలాంటోడు. అంతేకాదు, ఆయన చాకలి వాణి సబ్బు అంటే మనోడే అంటారు దేవుడు. దేవుని అలా కూడా ఆపాదించుకుని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. అసలు దేవునికి కులం ఉంటుందా? దేవునికి మతం ఉంటుందా? దేవునికి ప్రాంతం ఉంటుందా? కనుక దేవుణ్ణి ఎవరు కలిపేసుకుని అందులో కలిసిపోతాడు ఆయన. ఎందులో కలుపుకున్నా అందులో కలిపోతుంది. మీవాడంటే మీవాడే, మావాడంటే మావాడే. ఆయనకి తన మన భేదాలు ఏమీ లేవు. కనుక ఆయన స్థితి ఏమిటంటే ఆయన నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు ఈ భూమి మీదకి ఉదయిస్తాడు. నీతి సూర్యుడు రక్షకుడు ఉదయిస్తాడు. ఆయన ప్రకటనది.
ప్రారంభం నుండి వాడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు ఆయన, మీరు రండి, మీరు రండి, మీరు రండి అని. ఈ ఈ రక్షకుడు చేసేటువంటి పనులు అద్భుతంగా ఉంటాయి. ఈ రక్షకుని గురించినటువంటి ప్రవచనాలు వస్తాయి. ఆ తర్వాత మలాకి గ్రంథం వచ్చే వరకు కూడా దేవుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, మలాకి తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవచనం ఇవ్వలేదు. ఆ రోజున అన్ని ప్రవచనాలన్నీ పలికించాల్సిన ప్రవచనాలన్నీ పాత నిబంధన గ్రంథంలో ప్రవచించేశాడు. తర్వాత 400 సంవత్సరాల వరకు కూడా ఏమీ మాట్లాడలేదు. దేవుడు మౌనం అయిపోయాడు. దాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు. మౌనం అయిపోయాడు దేవుడు. ఏమీ మాట్లాడలేదు. 400 సంవత్సరాల ఆ తర్వాత దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టే మత్తయి సువార్తకి, మలాకి గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎన్ని? 400 సంవత్సరాలు. అప్పుడు రక్షకుడు భూమి మీదకి పంపించడానికి దేవుడు ఏ ప్రణాళిక అయితే వేశాడో, ఎలాగైతే పంపిస్తానన్నాడో, తద్వారా ఈ భూమి మీదకి పంపడానికి అంచెలంచెలుగా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. రండి ఇప్పుడు కొన్ని సంగతులు మనం గబగబా చూద్దాం. ఒకసారి లోకాసు వార్త 1వ అధ్యాయము గారు 67వ వచనంలో అతని తండ్రి జకర్యా అని ఉంది. జకర్యా ఎలిజబెత్ గురించి మనకు తెలుసు కదా. ఈ జకర్యా భూమి మీదకు తన కుమారుడుగా పంపిస్తాడు. ఎవరైనంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు. యోహాను గారు భూమి మీదకి వచ్చినప్పుడు జకర్యా తొందరపడి నమ్మకపోవడం వల్ల దేవుడు అతని నోటిని మూసివేశాడు. బిడ్డ పుట్టే వరకు కూడా నువ్వు మౌనంగా ఉండాల్సిందన్నాడు. మౌనం అయిపోయాడు. బిడ్డ పుట్టిన తర్వాత మాట వచ్చింది. అప్పుడు మాట వచ్చిన తర్వాత బిడ్డకు యోహాను పేరు పెట్టిన తర్వాత అప్పుడు ప్రవచనాలన్నీ కూడా మరలా జ్ఞాపకం చేస్తా ప్రవచిస్తున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఆ మాటలు క్షమించండి, జకర్యా బాప్తిస్మిచ్చు యోహాను తండ్రి ఏమని ప్రవచిస్తున్నాడు ఆయన చూడండి. ఇప్పుడు నేను చదువుతున్నాను 68 నుంచి 78 వరకు చూస్తే, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము ఏమొచ్చింది? దావీదు వంశము నుండి. అదే కదా మనం చెప్పుకుంటూ వచ్చాం. దావీదు వంశం నుండి రక్షణ శృంగం వచ్చింది. మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేయను. ఆయన ఏమిస్తాడు? రక్షణ కలగజేయను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కొన్ని మచ్చుకు చెప్పాను మీకు. కనుక ప్రవక్తల నోట వెంట అన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆ తర్వాత మాట్లాడుతూ అంటాడు కదా, చూడండి 76, 70 పరిస్థితుల్లో, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తనబడుదువు, మన దేవుని మహావాక్యములను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించును. ఏమొస్తుందంట? రక్షణ జ్ఞానము. అంటే పుట్టబోవు శిశువు కొరకు తన కొడుకైనటువంటి యోహాన్ని చూసి మురిసిపోతూ పుట్టబోవు శిశువు కొరకు ప్రవచనం పలుకుతున్నాడు. ఆ కిందకు వస్తే, మన పాదములకు సమాధాన మార్గములు నడిపించున్నట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. నీతిసురుడైన అరుణోదయ దర్శనం. బా, ఎంత మంచి మాట. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షముకు దినం వరకు అరణ్యములో ఉండేను. అంటే ఈ అరణ్యంలో ఉన్నవాడు ఎవరు అంటే బాప్తిస్మిచ్చు యోహాను. కనుక దేవుడు తన యొక్క రాక కొరకు, తన పరిశుద్ధత కొరకు, తన రక్షణ ప్రణాళిక కొరకు ముందుగా బాప్తిస్మిచ్చు యోహాను పంపించిన తర్వాత యోహాను భూమి మీదకి వచ్చి ప్రకటన చేయడం ప్రారంభించాడు. రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి ముందుగానే దేవుని కొరకు ఏం చేయాలో, ఎలా సిద్ధపడాలో తెలియజేస్తూ వచ్చాడు. రక్షకుని గురించి అతను కూడా ప్రవచించాడు. కనుక ఆ తర్వాతే మనం మత్తయి సువార్త దగ్గరికి వచ్చేయండి. మత్తయి సువార్త దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రోజులు మనం చరిత్ర విన్నాం కాబట్టి. అబ్రహాము కుమారుడు అంటే దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అబ్రహాము దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి అందుకని అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. కొత్తగా చదువుకుంటే అర్థం కాదు. అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం మనం. మరి ఇప్పుడు మీ తాతలు అందరికి వెళ్ళిపోతే మీకంటూ ఒక తండ్రి ఉంటాడు కదా. అప్పుడు నీ చిత్తానుసారంగా అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. అక్కడ నుండి వచ్చింది వంశావళి. ఇలా వచ్చిన తర్వాత అబ్రహాం దగ్గర నుంచి అక్కడ చూడ కింద 2వ వచనంలో అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములందరూ కనెను. వచ్చేసరి ఇప్పుడు లిస్ట్ వచ్చేసిందా? మరి అక్కడి నుంచి కదా మనం ప్రారంభించాం. అంటే అక్కడ నుండి చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసండి. అలా 16 వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే ఈ యోసేపు ఎక్కడోడు అంటే యోదా గోత్రంలో, దావీదు వంశంలో, దావీదు గోత్రంలో పుట్టినాడు యోసేపు. ఇప్పుడు మళ్ళీ 17 వచనం చదవండి. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయు 14 తరాలు. ఎన్ని తరాలు?
14. అబ్రహాం దగ్గర నుంచి దావీదు వరకు 14 తరాలు. తర్వాత దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపబడిన దినం వరకు, అంటే బబులోనికి వెళ్ళిపోయారు, బానిసలుగా వాళ్ళని దేవుడు పంపించేసాడు తప్పు చేస్తే. అక్కడ వరకు 14 తరాలు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బబులోనిది కొనుపబడినది మొదలుకొని క్రీస్తు వచ్చే వరకు 14 తరాలు. ఈ తరాలన్నిటినీ వెళ్తూ వెళ్తూ దేవుడు ఈ ప్రణాళిక అంతకి ఇంతకీ ఇన్ని ప్రణాళికలు దేవుడు ఎందుకు చేశాడంటే, ఎందుకు చేశాడు అనుకుంటారు ఈ ప్రణాళికలన్నీ? మనం చదువుకుంటాం కదా, ఇప్పుడు చదువుకున్నాం కదా, రోజు మీ చేత చదివిస్తున్నాను కదా నేను. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచ్చిన భాగం. లోకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే ఎందుకు ఈ తతంగం అంటే పరలోకములో ఉన్న దేవుడు సకల మానవాళి రక్షణకు మానవ రూపమును ధరించిన వాడై భూమి మీదకి రావడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. పరమందున్నటువంటి దేవుడు మానవ రూపమును ధరించిన వాడై ఈ భూమి మీదకి రావడం అంటే సామాన్యమైన విషయమా? ఈ భూమి మీద పుట్టినప్పుడే సకల మానవాళి రక్షణ కొరకు రక్షకుడిని ఈ భూమి మీదకి పంపించాలని ఆయన ప్రణాళికలో ఈ భాగం ఏర్పాటు చేశాడు. ఆయన అంచెలంచెలుగా తీసుకొస్తూ వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, తన ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ వచ్చాడు ఆయన. అందుకని ఆ మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలోనే 21వ వచనం కూడా చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అంటుంది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అంటే ప్రజలందరి రక్షణ కొరకు రక్షకుడిని ఈ భూమి మీదకి పంపించాడు. అది ఆయన ప్రణాళిక. మరి ఆ రక్షకుడు మనకు అవసరమా కాదా అంటే చాలా అవసరం, చాలా అవసరం. ఒక ఇంట్లో చూడండి, నడిపించేటువంటి నాయకుడు సరిగా లేకపోతే ఇల్లంతా ఏమైపోద్ది? గందరగోళం. ఇంకా అసలు ఎలా ఉంటుందో తెలియదు కదా, చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా అయిపోతారు కదా. కనుక ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి మనం కూడా. కనుక కంటికి కనిపించేటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి పరిపాలన చేసే నాయకుడు సరిగా లేదనుకోండి, ఆ దేశం అంతా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది కదా. మరి రెహబాం చేసిన పని వల్లే కదా రెండుగా చీలిపోయింది. రెహబాం సరిగా ఉండుంటే అయ్యేదా? కనుక అలా చెడిపోతుంది. కానీ ఈ రాజు ఆత్మల రక్షకుడు, ఈ రాజు నీ హృదయానికి రాజు. కనుక ఈ రాజును ఈ భూమి మీదకి పంపించి తన రాజ్యాన్ని స్థాపించడానికి రక్షకుడిగా ఈ భూమి మీదకి పంపించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుని పేరు మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా మాట. కనుక ఆ తర్వాత 2వ అధ్యాయంలో కూడా చూస్తే 2వ అధ్యాయం 5వ వచనంలో మత్తయి సువార్తలో, యోధా దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలకు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అంటే ఎక్కడ ఉంటాడు ఈయన? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందన్నమాట. బెత్లెహేమ ఎఫ్రాతా అంటే ఈ రక్షకుడు ఎక్కడ పుట్టాలి? భూమికి నడిబొడ్డున, భూమికి నడిబొడ్డున ఆసియాఖండం, మన ఆసియాఖండం అంటారు. భూమికి నడిబొడ్డునంటే సెంటర్ పాయింట్ లో ఉంది బెత్లెహేం. భూమికి నడిబొడ్డున సెంటర్ పాయింట్ లో ఉంది, అదే బెత్లెహేం. ఆ సెంటర్ పాయింట్ లోనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే యోధా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. రక్షకుడు ప్రణాళిక భూమి మీద పుట్టాలని, రక్షకుని ప్రణాళిక ఎక్కడ పుట్టాలో, రక్షకుని ప్రణాళిక ఎవరి ద్వారా పుట్టాలో. అందుకే ఆయన, మనం గడిచిన దినం కూడా మనం చూసాం, క్రిస్మస్ లో పిల్లలు వేశారు నాటిక. అయ్యో నేను కన్నికనే కదా, కన్నికలైతే మరి నా ద్వారా బిడ్డలు పుడతారు, నేను పురుషుని ఎరగని దాననే కదా అంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. ఏం చెప్పాడు దేవుడు? పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పురుషుని సహాయం నీకు అవసరమే లేదంటే దేవుని శక్తి మరియ గర్భంలో, కన్య మరియ గర్భములో ప్రవేశించి అక్కడ రక్షకుడు తయారయ్యాడు. ఎందుకు ఇదంతా జరిగింది అనంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా రక్త మాంసాలు ధరించుకున్నవారు గనుక పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీదకి రావడానికి మనలాగే రక్త మాంసాలు ధరించుకుని వచ్చాడు. ఆ రక్త మాంసాలు ధరించుకుని రావడానికే కన్యమరైన దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పుట్టుకి మన పుట్టుకి తేడా ఏంటంటే మనము అమ్మ నాన్న కలవగా పుట్టిన వారు. పరిశుద్ధుడైన రక్షకుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టినవాడు. అందుకే ఆయనకి జన్మపాపం లేదు. కర్మపాపం చేసే అవకాశం ఉన్నా కర్మపాపం చేయలేదు ఆయన. మనం ఇలాగ ఈ విధంగా ఉండి ఈ భూమి మీద పెరుగుతున్నాం కాబట్టి మనకి జన్మపాపం వచ్చింది, కర్మపాపం కూడా వచ్చింది. కనుక ఈ రక్షకుడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు అయ్యో నాకు ఎలాగా అంటే అక్కడ లోకసువార్త
మొదటి అధ్యాయంలో, లోకాసువార్త మొదటి అధ్యాయం 35 వచ్చిన భాగం 34-35లో, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఏమవుతాడంటే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి వారిని భూమి మీదకి పంపించి సకల మానవాళి పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకున్నాడు. ఎంత అద్భుతం! పరమందున్న దేవుడు భూమి మీదకి రావడం. ఈ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవాలా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అనంటే పాపులను రక్షించడానికి. ఆయన కూడా ఆయన అంటాడు, ఇదిగో నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పోడిని, నేను ఏ పాపం చేయలేదు, నువ్వు నాకు అవసరం లేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అవునా నీకు నేను అవసరం లేదంటే నేను నీతిమంతుల కొరకు రాలే, మరి ఎవరి కోసం వచ్చాను? పాపులనే పిలువచ్చి కానీ నీతిమంతులను పిలవలేదు. డాక్టర్ ఎవరికి కావాలి? రోగం వచ్చినోడికే డాక్టర్ కావాలి, రోగం లేనివాడికి అవసరం లేదు కదా. అంటే మనం తెలివిగా మనం ఏం చెప్పుకుంటామంటే నేను ఏ పాపము చేయలేదు అంటాం. నీకు ఏ పాపమో తెలియదండి, అసలు ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదండి, ఏంటోనండి అంటాం. కానీ ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నీ హృదయమే నీకు సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని నేరాలు చేశావో, ఎన్ని ఘోరాలు చేశావో, ఎంతమందిని బాధ పెట్టావో, ఎన్ని కాపురాలు కూల్చావో, ఎంతమందిని కొట్టావో, ఎంతమందిని తిట్టావో, ఎన్ని విధాలుగా నువ్వు దోచుకున్నావో, ఎంతమంది మనుషులను గాయం చేశావో, ఎంతమందిని చంపావో. నీ హృదయాన్ని పరీక్షించుకుంటే నువ్వు పుట్టినటువంటి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలని నీ కళ్ళెదురుగుండా కనిపిస్తాయి. ఒక ఆయన ఎలాగంట, నేను ఏ పాపం చేయలేదండి, నేను ఏ పాపం చేయలేదండి, మీ రక్షకుడు నాకు అవసరం లేదు అన్నాడు. సరే అయితే ఓ పని చేద్దామండి, మీరు ఏ పాపము చేయలేదంటున్నారు కనుక మంచిదే, వెరీ గుడ్, చేయకపోతే మంచిదే కదా. సరే ఒక పని చేద్దాం, నేను మోకరించి ప్రార్థన చేస్తాను, మీరు పాపం చేయలేనప్పుడు మీకు ఎందుకు భయం, కాబట్టి మీరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. నేను ఇలా చెప్తాను, ప్రభువా నేను పాపం చేశాను క్షమించను నేను అంటాను, నేను ఏ పాపము చేయలేదని మీరు ప్రార్థన చేయండి. అర్థమైందా? నేను ఏ పాపము చేయలేదు, ఓ దేవుడా నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఏ పాపం చేయలేదని మీరు ప్రార్థన చేయండి. ఎంతవరకు చేస్తారు? నేను కూడా ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను క్షమించనని. మీరు కూడా చేయండి, నాకు ఏమీ తెలియదని. అలాగ ప్రార్థన ఇద్దరు కూడా పోటాపోటీగా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. తప్పు చేయనప్పుడు నాకేంటి భయం అని ఆయన కూడా మోకరించాడు. నేను తప్పే చేశాను ప్రభు అని పశ్చాత్తాపంతో ఈయన మోకరించాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారట. చేస్తూ 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 ఉండగా నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ పాపము చేయలేదని చేస్తున్నటువంటి ఆయన ఆ గంట గడిచిందంటాడు. గంట గడిచింది, 2వ గంట వస్తుంది, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఒక గంట గడిచేటప్పటికి ఆ 2వ ఆయన గొల్లుమని ఏడుస్తున్నాడంటే, చొక్కా తడిసిపోతుంది, నేల తడిసిపోతుంది, గొల్లుమని ఏడుస్తున్నాడంట. నేను ఏ పాపం చేయలేదన్న ఆయన, నేను పాపిని అంటాడంటండి. ఎలా అంటున్నాడు అంటే అతని హృదయం దేవుని ఎదురుగుండా కనబడుతుంది, చేసిన తప్పులన్నీ కనబడుతున్నాయి. ఎవరు చెప్పగలరండి నేను నీతిమంతునని? ఎవరు చెప్పగలరండి నేను గొప్పవాణ్ణని? ఎవరు చెప్పగలరండి నేను ఏ పాపం చేయలేదని? మనం ఎవరము చెప్పలేం. అందుకే ఈ రక్షకుడు పాపులను రక్షించడానికి వచ్చినవాడు. నేను నీతిమంతుని గొప్పనంటే నీకు రక్షకుడు అవసరం లేదు. కానీ నువ్వు పాపం అని నీకు తెలిస్తే మాత్రం ఈ రక్షకుడు నీ పాపం నుండి విడుదల చేయ శక్తిమంతుడు. ఆయన నీ పాపం నుండి విమోచించగలిగిన దేవుడు. ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి వారిని ప్రేమించి ప్రకటన చేస్తూ వచ్చాడు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి ప్రకటన చేస్తూ వచ్చాడు. తన రక్షణ ప్రణాళిక ఏమిటి అనంటే రక్షకుడు రక్షించడానికి వచ్చాడు, భక్షించేవాడు వేరేవాడు ఉన్నాడు, వాణ్ణి కూడా శిక్షించడానికి వచ్చాడు. మరి నువ్వు ఏ పాపము చేయకపోతే నీకెందుకు భయం? నీకెందుకు రక్షకుడు నచ్చట్లేదు? ఎందుకు ప్రభుని చూడగానే నీకు ప్రేమ కలగట్లేదు? ఎందుకు కోపం వచ్చేస్తుంది? నువ్వు పాపం చేయనప్పుడు ప్రభుని చూసి కోపం రావాల్సిన అవసరం లేదు కదా. అదండి, దొంగడికి కదా కోపం వస్తుంది. దొంగతనం చేసావా అంటే ఎవరు కోపం వస్తుంది? నువ్వు దొంగతనం చేయనప్పుడు నీకు కోపం రాదు. నువ్వు దొంగతనం చేస్తే అప్పుడు నీకు కోపం వస్తుంది. చేయనప్పుడు నీకెందుకు కోపం రావాలి? రాకూడదు కదా. కనుక రక్షకుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు ఆయన
రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగం కూడా చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు అంటాడు. మనుషులందరూ ఏం చేయాలంటే సత్యమును గూర్చిన అనుభవం, రక్షణ పొందాలనే అనుభవం వారికి రావాలి. అందుకనే ఈ భూమి మీదకి ఎవరు వచ్చారు అనంటే రక్షకుడు వచ్చాడు. ఈ రక్షకుడు రావడం వల్ల ఏంటి అనంటే లోకాసువార్త 2వ అధ్యాయం చూడండి 14 వచనం. లోకాసువార్త 2:14. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవునికి ఆయనకిష్టులైన మనుష్యులు ఎవరు? భూమి మీద ఉన్న ప్రతి వారు ఆయనకిష్టులు. దేవునికి ఇష్టమైనటువంటి వారు. వీళ్ళందరికీ ఏమి రావాలంటే సమాధానం రావాలి. వీళ్ళందరూ కూడా రక్షించబడాలి. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరచాలి. వారి జీవిత దినాలను వారు మార్చుకోవాలంట. అందుకే ఈ రక్షకుడు సామాన్యమైన వాడు కాడు, అందరిలాంటి వాడు అసలే కాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచన భాగం. యోహాను సువార్త 1:4. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆయనలో ఏముందంటండి? జీవం. జీవానికి మరణం లేదు. జీవము గల రక్షకుడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము నీకు వెలుగునిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. స్పీడ్ గా ఉండాలి, త్వరగా. ఎంత చదువుతున్నావు నువ్వు? 8:12 చదువమ్మా. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. అంటే ఏంటనమాట? ఆయన వెలుగులో ఉన్నప్పుడు ఎవరైతే ఆయన వెలుగులోనికి వస్తారో వాళ్ళందరూ ఏమవుతారంటండి? జీవపు వెలుగు అన్నాడు. అంటే వెలుగున్న చోట చీకటి ఉండే అవకాశం ఉంటదా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఇప్పుడు మనం లైట్ వేసాము. ఇప్పుడు లైట్ వేయగానే చీకటి ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు లైట్ ఆపేస్తే ఏమవుతుంది? అమ్మా అంటున్నారా? లైట్ ఆపేయగానే ఏమైపోద్ది? ఎక్కడుందో చీకటి అంటారు అది. కానీ లైట్ ఆపేయగానే ఏమైపోతుంది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వెంటనే ఏమైపోతుంది? ఎంత విచిత్రంగా ఉంది. అక్కడ లైట్ లేదు, చీకటిగా ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? లైట్ వేయగానే మళ్ళీ చీకటి ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. కనుక ఈ దేవుడు వెలుగునిచ్చేవాడైతే, అది జీవపు వెలుగునిచ్చేదైతే, ఈ జీవపు వెలుగు నీలో ఉంటే నీలో ఉన్న చీకటి ఏమైపోద్ది? బయటికి పోతుంది. వెలిగించే దేవుడు, వెలిగించే రక్షకుడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనకి ఇదంతా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు పత్రిక 2:13. తీతుకు పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఎవరంటండి? మహాదేవుడు ఏం చేశాడంటే మానవ రూపాన్ని ధరించుకుని రక్షకునిగా ఈ లోకానికి వచ్చేసాడు. నిన్ను నన్ను వెలిగించడానికి, చీకటిలో నుంచి బయటకు తీసుకుని రావడానికి, పాపము నుండి పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి. పాపానికి సృష్టికర్త అపవాదైతే పాపము నుంచి విడుదలనిచ్చే రక్షకుడు యేసుక్రీస్తు. వాడు భక్షకుడు, ప్రభువేమో రక్షకుడు. వాడు నాశనం చేసేవాడు, ప్రభువేమో బాగు చేసేవాడు. వాడు అగ్నిగుండానికి పంపించేవాడు, ప్రభువేమో పరలోకానికి తీసుకెళ్లేవాడు. ఎంత తేడా ఉంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి కదా, మనం కూడా ఆలోచించాలి కదా. నీకు రక్షకుడు కావాలా, భక్షకుడు కావాలా? రక్షకుడైతే నిన్ను రక్షిస్తాడు, భక్షకుడైతే నిన్ను తింటాడు, వాడు భక్షిస్తాడు. ఒక రోజున మనకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. పక్కన ఒక మేడి చెట్టు ఉందంట. చూసారా? ఎవరైనా? జక్కయ్య. మేడి చెట్టు ఉందంట. మేడి చెట్టు దగ్గరే వెయిట్ చేస్తున్నాడు జక్కయ్య. మామూలుగా కొంచెం కొరసగా పొట్టుగా ఉంటాడు, కానీ ప్రభు అయినటువంటి రక్షకుడు చెప్పే మాటలన్నీ వింటున్నాడు. ఆ మాటలన్నీ విని అసలు ఇంత బాగా చెబుతున్నాడు ఈయన, ఇంత గొప్పగా చెబుతున్నాడు, అసలు ఈయన ఎవరో ఏంటో చూద్దాం అనుకుని ఏం చేశాడంటే దగ్గరికి వచ్చి చూద్దామంటే చుట్టూరు అంత జనం తిరుగుతున్నారు. ప్రభు ఎక్కడుంటే అక్కడ పండగ. ఏముంది అక్కడ? ప్రభు ఎక్కడుంటే అక్కడ పండగ. సందడి కాదు, పండగ. సందడిలో ఏముంటది అనుకుంటున్నారు? అల్లరి,
అంతేనా? గోల, గొడవ, కొట్లాట్లు, ఇబ్బందులు, విందులు, వినోదాలు, సందల్లో ఉంటాయి ఇవన్నీ. కానీ యేసుక్రీస్తు ఉన్న చోట అంతా పండుగ వాతావరణం. అందుకే చుట్టూరు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ప్రభు చెప్పే మాటలన్నీ వింటూ ఆనందంతో మైమరిచిపోతూ ఉన్నారు. వాళ్ళు తినటం కూడా మర్చిపోతున్నారు. మనకు ఆకలేస్తుంది కానీ వాళ్ళకి ఆకలి కూడా ఇట్లేదు. అందుకే కదా ఆయన కొండ ఎక్కి ప్రసంగం చేస్తా ఉంటే ఎన్ని రోజులు ఉండిపోయారంటే అక్కడ? 3 రోజులు అలా ఉండిపోయారు. 3 రోజులు అయిపోయినా వాళ్ళకి ఆకలేస్తుందో లేదు. ఆఖరి 3 రోజుల తర్వాత ప్రభువే జ్ఞాపకం చేసుకుని, అమ్మో వీళ్ళకి ఆకలేస్తుంది కదా. నాయనా నీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే, నా దగ్గర ఏమున్నాయి? 5 రొట్లు 2 చేపలు. విచిత్రం చెప్పనా మీకు? అక్కడ చాలా మంది పెద్దోళ్ళు వచ్చారు. పిల్లలు వినాలి. చాలా మంది పెద్దోళ్ళు వచ్చారు. తిండిబూతులు వాళ్ళందరూ. మీకెలా తెలుసు అంటే, ఇది తెచ్చుకున్నాయని వాళ్ళు తినేసి ఉంటారు కదా. కదా? పిల్లల దగ్గర ఏమున్నాయి? మరి వాళ్ళ దగ్గర ఏమి లేవు. దాచుకోవడం కూడా ఏమి లేవు. దాచేసుకుని ఉంటే దాచేసుకుని ఉండొచ్చు. కానీ పెట్టడానికి ఎవరికి? అమ్మో ఇది ఇచ్చేస్తే మరి నాకు ఉండొద్దా అని అనుకుండొచ్చు. కానీ అందులో ఒక సండే స్కూల్ స్టూడెంట్ వాడు ఏం చేశాడంట? ఏం చేశాడు? ప్రభు నా దగ్గర ఏమున్నాయి? 5 రెట్లు 2 చేపలు ఉన్నాయి ప్రభు. ఇలాగ ఒక ఆయన వచ్చాడు శిష్యుడు. అవి ఎక్కడ సరిపోతారా? ఇన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ అన్నాడు. వారిని ఆటంకపరచొద్దు. చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు. నా యొద్దకు రానివ్వండి. ఇలాంటి వారిదే అంటే ఇలాంటి వారందరినీ కూడా దేవుడు నడిపిస్తా ఉంటే అబ్బబ్బబ్బబ్బా పిల్లల మనస్సు ఉంటే మీరు పరలోకం వచ్చేస్తారన్నాడు. ఎందుకో తెలుసా? పిల్లలకు ఏ మనసు ఉంటది? కల్మషం లేని పరిశుద్ధమైన మంచి మనస్సు ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళ దగ్గరకు రానివ్వండి అనగానే వాళ్ళందరి దగ్గర రానిచ్చాడు. ఏముంది అక్కడ అంటే 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. శిష్యులను పిలిచాడు. మీ గురించి చెప్తున్నారా? శిష్యులను పిలిచాడు. అందరిని పిలిచి వడ్డించాడు. అందరినీ పంతులుగా కూర్చోబెట్టండి, అందరికి పంచి పెట్టండి అన్నాడు. వాళ్ళు ఎగదగా చూస్తున్నారు. పంచి పెట్టమంటాడు. ఇందులో ఉన్నాయి 5 రొట్లు ఇందులో ఉన్నాయి ఇన్నే కదా ఉన్నాయి. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఎలాగబ్బంటే వెళ్ళి పంచి పెట్టండి అన్నాడు. ప్రభువా నీకు స్తోత్రం అన్నాడు. పంచి పెడతా ఉంటే ఏమైపోయింది అక్కడ? ఏం పెడుతున్నారు? తరుగుతుందా? పంచి పెడతా ఉంటే అవి తొట్టులు మాత్రం ఖాళీ మాత్రం అవట్లా. అన్ని పంచిపెట్టిన తర్వాత మిగిలిన గంపలకి ఎత్తండి అన్నాడు. ఎకితెక్కలైపోతే ఇంక పడలేమండి, పెంట మీద పడేయండి అన్నాడా? చెప్పరే. మనమైతే ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు కూడా తినలేక ఎక్కసెక్కవైపోయి కడుపు పక్కన కులిపోతూ ఉంటది. వాసన వచ్చేస్తా ఉంటది కడుపు. అయినా సరే ఈ పళ్ళు తీపి సావక నవ్వులేసి చచ్చి 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 అప్పుడు కూడా సావక అప్పుడు ఏమన్నా మిగిలితే ఇంకా తినలేమో నల్ల కాదని అప్పుడు పడేస్తారు పెంట మీద. అంటే ఈ కడుపు మామూలు కడుపు కాదు ఇది. ప్రభు ఏమన్నాడు? పడేయమన్నాడా? పెంట మీద పడేయమన్నాడా? మిగిలినవన్నీ గంపలకి ఎత్తమన్నాడు. గంపలకి ఎన్ని మిగిలినాయి అంట? 12 గంపలు వచ్చినాయండి. 12 గంపలు. పడేయొద్దు పెంట మీద అన్నాడు. మనం ఏం చేస్తాం? ఎక్కువైపోయి పెంట మీద పడేస్తా ఉంటాం. పెంట మీద పడికే బతుకుల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తే పెంట బతుకు మర్చిపోయాం. ఆ పెంట మీద పడినటువంటి బతుకు మర్చిపోయాం. ఒకప్పుడు ఎలా బ్రతికామో ఆలోచించుకోండి. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఎలా బతికావు, నువ్వు ఎలా తిన్నావు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే రక్షకుడు నీలో తీసుకునేటువంటి మార్పు ఏంటో నీకు తెలుస్తుంది. రక్షకుడు వచ్చిన తర్వాత కూడా మారొద్దా మరి? కనుక ఇలాంటి వారిని ఆటంకపరచొద్దు. వాళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు. ఈ జక్కయ్య వెళ్ళిపోతా ఉన్నాడు ప్రయాణం చేసుకుంటా. చూశాడు చుట్టూ అంతా జనం ఉన్నారు. కనుక దారిలో ఒక చెట్టు కనబడింది. ఏంటది? ఆ మేడి చెట్టు ఎంత ఒక భాగ్యమో. ఎందుకంటే మాట వచ్చింది, ఆయన చరిత్ర బైబిల్లో రాయబడింది. ఆ మేడి చెట్టు కూడా అంత మనం తెలుసుకుంటా ఉన్నాం. మనకన్నా మేడి చెట్టు ఎంత గొప్ప భాగ్యవంతురాలో కదా. చూశాడు, ఆ రోజున చూశాడు. చాలా అవసరం. ప్రభు చెప్పినటువంటి మాటలు అన్ని విన్నాడు. ఆ మధ్యలోకి వచ్చాడు. పాపం రాలేకపోతున్నాడు. చెట్టు ఎక్కి చూస్తున్నాడు. రక్షకుడు వస్తున్నాడంట. ఈయన రక్షకుడంట. ఎటువంటి రక్షకుడు ఈ రక్షకుడు అని చూద్దాం అనుకుని మధ్యలోకి వచ్చాడు. చూసేటప్పటికి ఎటు వెళ్తానికి దారి లేదు. ఈలోగా ప్రభు ఆయన చెట్టు ఎక్కే పరిస్థితులన్నీ చూశాడు. ఆ చెట్టు కిందకు వచ్చి ఏమన్నాడండి? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఏమొచ్చిందన్నాడు? బంగారం పట్టుకొచ్చాను, పిజ్జట్టుకొచ్చాను, మంచం పట్టుకొచ్చాను రా అన్నాడా? ఏమన్నాడండి? ఈ భూమి మీద ఉన్న సకల సంపదల కన్నా, సర్వ సంపదల కన్నా, ఆస్తి పాస్తుల కన్నా, బంధుమిత్రుల కన్నా, స్నేహితుల కన్నా, తల్లిదండ్రుల కన్నా, అన్నిటికన్నా మిన్నైనది గొప్పది ఈ రక్షకుడిచ్చే రక్షణ. ఏమున్నా లేకపోయినా ఈ రక్షణ సంపాదించుకుంటే నువ్వు భూమి మీద ఉన్నా ఒకలాగే ఉండగలవు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఒకలాగే ఉండగలవు. ఎందుకంటే రక్షణ నీకు ఉంది కనుక. అందుకే అన్ని ఉన్నా
ఈ రక్షకుడు లేకపోవడం వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. అది తెలిసింది జక్కయ్యకి. జక్కయ్య త్వరగా నీవు నేడు నేను ఇంట ఉండవలసి ఉందని అనగానే జక్కయ్య మైమరిచిపోయాడు. తన ఆనందం, తన సంతోషాన్ని పట్టలేకపోయాడు. ప్రభువా, నువ్వు నా ఇంటికి వస్తావా? అవును, మీ ఇంటికి వస్తాను నేను. ప్రభువా, ఇప్పటి వరకు బాగా సంపాదించాను నాయన. చక్రవడ్డీలు, బారు వడ్డీలు, ఆ వడ్డీలు, ఇవి బాగా సంపాదించాను. అన్యాయపు సొమ్ము బాగా సంపాదించాను. కానీ ఇవన్నీ నాకొద్దు. నాకు రక్షణ కావాలి. ఏం కావాలి? నాకు రక్షణ కావాలి. ఈ రక్షణ కావాలి, ఈ రక్షకుడు కావాలి అని ఇప్పటి వరకు ఎంత అన్యాయంగా అయితే బతికానో ఆ అన్యాయపు సొమ్మంతాలు పనిచేస్తాను. నా కొద్ది సొమ్ము నువ్వు ఉంటే చాలు. ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చింది? ఇంటికి రక్షణ వచ్చింది. చూసారా, ఏ ఇంటికి రక్షణ వస్తే ఆ ఇంటికి వెలుగు ఉంటుంది. ఏ ఇంటిలో వెలుగుంటే ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది. అది ప్రకాశిస్తూ ఉందనంటే అనేకులను వెలిగిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం! ఈ రక్షకుడు భూమి మీదకి రావడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. మనకి ఇదేమీ తెలియక, ప్రభువా ఇల్లు ప్రభువా, బట్టలు లేవు ప్రభువా, బట్టలు ఈ ప్రభువా, నాకు జబ్బు చేసి ప్రభువా, ఆరోగ్యం ఈ ప్రభువా, చిన్న చిన్నవి కోరుకుంటాం. చాలా చిన్నవి కోరుకుంటాం. పొద్దున్నే సాయంత్రం దాకా ఏటి కోసం ఏడు చేస్తాం? ఏజ్ కోసం ఏడు చేస్తాం మనం? ప్రభువా నాకు రక్షణ లేదు ప్రభువా అని ఏడుతావా? దానికోసం ఏడుతావా? కాలు నొప్పి వచ్చినాక ఏమెత్తాం? ప్రభువా కాలు ఎక్కడెక్కడెక్కడో తిరిగి వస్తుంది, ఎక్కడికి వచ్చినట్టు లాగేద్దే. ఇంటికాడేమో పొద్దున్న సాయంత్రం దాకా దుల్లి 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 నిద్ర రాదు. ఎక్కడ వచ్చిన వచ్చేద్దే? హాయిగా ఫ్యాన్ వేసి మళ్ళీ చల్లగా ఎక్కడ తగ్గుతుందో చూసుకుని ఇలాగలా అనుకుంటా అలా చూస్తా, కళ్ళు చూస్తూనే ఉంటాయి. నిద్ర చూడాలి. గురక. చూసారా, రక్షకుడిని ఆహ్వానించుకుని రక్షకుడు మన ఇంట్లోకి వస్తే అసలు ఎంత ఆనందంగా ఉండాలండి. ఏమి ఉన్నా లేకపోయినా ఆ రక్షకుడు నాకు దొరికాడు. నిజంగా రోజు జక్కయ్య ఆనందం చూడండి. తన దగ్గర ఎంత ఆస్తుందో, అన్యాయపు సొమ్ము, కానీ దాన్ని చూసి ఆనందం వచ్చింది. అంత ఆనందం ఎప్పుడైనా పొందాడా? పొందలేదండి. ఈ రక్షకుడు గొప్ప భాగ్యవంతుడు. ఈ రక్షకుడు అనేకులకు ఐశ్వర్యము కలిగించేవాడు. ఈ రక్షకుడు పరలోకానికి నడిపించేవాడు. ఈ రక్షకుని కొనకే పరలోకంలో ఉన్నటువంటి దోతలు ఎదురు చూశాయండి. పరలోక సైన్య సమూహం అంతా ఎదురు చూశాయండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహం. ఎవరా సైన్య సమూహం? పరలోకములో ఉన్న దేవదూతలందరూ ఈ రక్షకుడు భూమి మీదకి వస్తే వెయిట్ చేస్తున్నాయంటే అవి చూస్తున్నారంటే వాళ్ళు రక్షకుడిని చూడాలని. ఆ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చేది ఎంత సంతోషం కలుగుతూ ఉందో చూడండి. ఎంత మహాదేవుడైనా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చెప్దాం, ముగించుకుందాం, టైం అయింది. చదువు తెలుగుతాడు. ఈ రక్షకుడు భూపతులకు అధిపతి. చాలు, ఎవరైనా భూపతులకు అధిపతి అండి. భూమి మీద ఉన్న సర్వాధికారం అంతా కూడా మనుషులకుంటే ఆ అధికారులందరి మీద అధికారం ఉన్నది ఎవరంటే ఈ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి. అంతేకాదు, అక్కడ మరొక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 1:8. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను. ఈ రక్షకుడు అన్ని కాలాలలో ఉన్నాడు. ఈ రక్షకుడికి పుట్టుక లేదు. ఎందుకంటే ఇక్కడ రాయబడడానికి రాశారు. పుట్టుక అంటే దాని అర్థం ఏంటంటే మరొక లోకం నుండి మరొక లోకానికి రావడం. వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడు ఈ రక్షకుడు. భూపతులకు అధిపతి. అంతేకాదు, 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. ఈ రక్షకుడు ఎవరు అనుకుంటున్నారు? దావీదుకు చిగురు. చూసారా, దావీద్ అనే పేరు అలా కంటిన్యూ అవుతుంది. ఆయన వంశములో గోత్రములో నుంచి వస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన ప్రకారంగా ఈ రక్షకుడిని పంపించాడు. ఈ రక్షకుడు
దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం అన్నాడు. అంతేకాదు యెషయా గ్రంథం 53వ అధ్యాయము అంతా మనం చదువుకుంటే చూడండి మాట అసలు యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చదువుకుంటే ఒకసారి చూడండి ఆ మాట తీయండి ఒకసారి మనందరం చదువుదాం. అక్కడ ఏం కనబడుతుందంటే ఈ అధ్యాయం అంతా కూడా ఈ రక్షకుడు భూమి మీద ఉన్న తన ప్రజలందరినీ రక్షించడానికి తన దేహాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన అర్పణిచ్చాడు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను వచ్చాడు. నిత్యముగా అతడు మన రోగములను భరించాడు, మన దోషములు నలగొట్టబడ్డాడు. అతడు దౌర్జన్యము నొందాడు, బాధింపబడి అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చుకెత్తించబడి గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అంటే ఏంటిదంతా అంటే ఆ రక్షకుడు భూమి మీద ఉన్న సకల మానవాళిని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఏం చేశాడండి ఆయన? తన ప్రాణాన్ని అర్పించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రోజున వారికున్న వాటిని బలిగా ఇచ్చి ఆ పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించేవారు. కానీ దేవుడు సర్వలోకమునకు శాంతికర్తగా, సర్వలోకమునకు రక్షణకర్తగా యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపిస్తే ఆ ప్రభువు సర్వ మానవాళికి చేసిన పని ఏంటంటే తన శిలువ యాగం ద్వారా రక్షణ ఇచ్చాడు. అంటే నిన్ను నన్ను రక్షించుకోవడానికి తన ప్రాణాన్నే త్యాగం చేశాడు, శిలువ మీద వేలాడాడు, తన రక్తాన్ని చిందించాడు. అది ఆయన ప్రణాళిక. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి వచ్చిందంటే ఆదాము చేసిన పాపానికి ఆదాము ద్వారా మనుషులందరికీ ఏమొచ్చింది? ఇప్పుడు అంటే మరణం వచ్చింది. అది భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఈ మరణము ద్వారా శిక్షలోనికి వెళ్ళాడు. కాబట్టి 19వ వచనం, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అంటే ఆదాము ద్వారా అందరూ పాపులైతే యేసుక్రీస్తు అనే రక్షకుడు ద్వారా అందరూ నీతిమంతులయ్యారు. ఎంత గొప్ప భాగ్యం! దీన్ని దేవుడు ఏమన్నాడు? 18వ వచనంలో ఉంది, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదే మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ. అంటే ఆదాము చేసినటువంటి పనికి మనుషులందరికీ ఏమొచ్చిందంటే శిక్షావిధి వచ్చింది. దీన్ని అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి, జీవప్రదమైన నీతి, అది పుణ్యకార్యము అన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం పుణ్యము. ఏంటది? పుణ్యం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలా పుట్టమని అంటారా? ఇది ఆ పుణ్యం కాదు. కనుక ఆ రోజున పుణ్యకార్యం వలన కృపాదానం అనేటువంటి జీవప్రదమైనటువంటి నీతి విధింపబడుటకు కారణమాయనంటే మొదటి ఆదాము ఈ భూమి మీదకి వచ్చి పాపాన్ని తెస్తే కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ తెచ్చాడు. లేకపోతే మనందరం ఏమయ్యేవాళ్ళం? మరి ఏమయ్యేవాళ్ళం? రక్షణ. అదండి ఆయన రక్షణ ప్రణాళిక అంటే. క్లుప్తంగా చెప్తున్నాను ఇవన్నీ, క్లుప్తంగా 100ల చరిత్ర అంతా కూడా చాలా చిన్నగా క్లుప్తంగా చెప్పుకుంటూ ముగించుకుంటూ వస్తున్నాను. ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి ఇంత చరిత్ర ఉంది. కనుక మనం ఏం చేయాలి అంటే 6వ అధ్యాయం 13 చెప్పి ముగిస్తాను చూడండి. 6వ అధ్యాయం 13, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. మీరు పాపానికి అప్పగించొద్దు. మరి ఏం చేయాలి? మిమ్మును మీరే సజీవులం అనుకుని దేవునికి అప్పగించుకోండి. మీ అవయములు నీతి దానాలుగా దేవునికి అప్పగించకండి. ఎందుకు అప్పగించుకోమంటాడు? 22-23, ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము. అంటే రక్షకుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను సంపాదించుకుంటే నిత్య జీవం కలుగుతుంది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూసారా? పాపం వలన మరణం వస్తుంది, ప్రభు వల్ల పరిశుద్ధత వస్తుంది. పాపం వలన అగ్నిగుండం వస్తుంది, ప్రభు వలన నిత్య జీవం వస్తుంది. కనుక ఈ రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచపు నడిబొడ్డున బెత్లెహేం ప్రాంతంలో పుణ్యదానము ద్వారా, పుణ్య కార్యము ద్వారా
జీవప్రదమైనటువంటి నీతిని విధించి కడపటి ఆదాముగా ఈ భూమి మీదకి వచ్చి మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! కనుక ఈ రక్షణ మరి పొందుకున్నావా? ఈ రక్షణ తెలుసుకున్నావా? ఈ రక్షకుడు నీ హృదయంలో ఉన్నాడా? ఆయన వెలిగించేవాడు, చీకటి నుండి విడిపించేవాడు మన రక్షకుడు. కనుక ఈ రక్షకుని యొక్క చరిత్ర చిన్నగా చెప్పడానికి అవదు, తరగనంత సంపద ఉంది. అది ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికలోనే నువ్వు రక్షించబడ్డా, ఆ ప్రణాళికలో నేను కూడా రక్షించబడ్డాం. ఈ ప్రణాళిక కులం లేదు, ఈ ప్రణాళిక మతం కూడా లేదు. మనం తెలియక మాట్లాడుకునే మాటలు అవన్నీ. కానీ ఈ రక్షకుని అంగీకరించిన వారిని దేవుడు పరిశుద్ధుడిగా మారుస్తాడు. అట్టి కృప అందరికీ దయచేయను గాక. ఆమేన్.